నమస్కారం. ప్రభంజనం జగన్ ప్రభంజనం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా కూడా కొనసాగుతుంది. అందరూ ఏమనుకున్నారంటే ఈయన ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి అవమాన భారంలో వెళ్ళి బెంగళూరులో ఉంటారు, ఇంకా రారు అని కొంతమంది కూడా పక్షాలు ప్రచారం చేయడం జరిగింది. కానీ ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఇది గమనించాల్సిన విషయం. ప్రజలకు ఏంటంటే నిజం తెలిసి వచ్చింది. ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సమయంకి ఇక 1వ తారీఖు రాగానే ఆ బటన్ నొక్కడం ద్వారానే అనుకోండి చక్కగా వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చేవి డైరెక్ట్గా. సమాజం అంతా కూడా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ప్రజలలో ద్రవ్యం అనేది కొరవడింది. ఇది ప్రత్యక్షంగా గమనించిన విషయం. మొదట 6 నెలల్లోనే విషయం అర్థమైపోయింది. ఇక అప్పుడు జగన్ గారు ఎప్పుడైతే ఇట్లా ప్రజా జీవితంలోకి వచ్చారో, ఒకసారి బయటకు వచ్చారో, ప్రజల్లో తమలో ఉన్నటువంటి ఒక బాధ, ఈ యొక్క ఆగ్రహం, ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత, ఇదంతా కూడా జగన్ గారి పట్ల వచ్చేటువంటి ఆకర్షణ రూపంలో కూడా కనబడుతుంది. ఆయన మనం మిర్చి ఆడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే విపరీతమైన జనం. ఎక్కడికి వచ్చినా ఒక ఎలక్షన్ ప్రచారం ఎంత జనం వస్తుందో అంత జనం స్వచ్ఛందంగా వచ్చారు జగన్ కోసం. అంటే ఆయన కోసం అంత వేచి చూస్తున్నారు ప్రజలు. అదేవిధంగా ఇక రీసెంట్గా స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్ గారి ప్రభంజనం కనపడింది. మహిళల పట్ల కూడా కొంతమంది దౌర్జన్యం చేసినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఎట్లా చేసినా సరే ఒక శివంగి వలె మహిళా ఎంపీలు కూడా, సభ్యులు కూడా పోరాడి జగన్ గారి విజయానికి ఎంతో కృషి చేశారు. ఇది స్పష్టంగా కనబడింది. స్థానిక ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన ఈ స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన వాళ్ళందరినీ కూడా ఘనంగా కూడా సన్మానించారు. వాళ్ళ గురించి కూడా చక్కగా కూడా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎంపీ ఎవరైతే మహిళ ఉందో, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తను కూడా ఆయన ఎంతో గౌరవించారు. తగిన విధంగా ధైర్యం చెప్పారు. వాళ్ళందరికీ కూడా మార్గనిర్దేశం కూడా చేశారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ గారి ప్రభంజనం 50% పైన ఓటు బ్యాంకుతో కూడా వస్తుంది. రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసని భావిస్తున్నారు. దీనికి అందరికి కూడా ప్రజలందరూ కూడా ఆయన చూడాలనేటువంటి కోరుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రస్తుతం కూడా స్థానిక సమస్యలు బట్టి ఎక్కడొచ్చినా సరే జనం అనేటువంటి వాళ్ళు విపరీతంగా ఇసుక వేస్తే రావాలన్నటువంటి జన ప్రభంజనం ఎక్కడైనా అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టడం ఖాయం. ఇప్పటికే ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళకి లోపల వణుకు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా కూడా లోకేష్ నాయుడు గారు చెప్పడం జరిగింది. పాస్టర్ గారి మాట జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దీని గురించి అని చెప్పడం జరిగింది. ఏదేమైనా అది ఎంక్వైరీలో తేలుతుంది. చాలామంది అనుకోవడం వాడికి ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టయితే ఇటువంటి హత్య రాజకీయాలు జరిగితే ఆయన ప్రతిస్పందన వేరే రకంగా ఉండేది అని కూడా చెప్తున్నారు. ఇదేమో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్ర నుంచి మేలుకోవాలి. వాళ్ళు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే విధంగా కూడా ప్రయాణం చేయాలి. అయినప్పటికీ కూడా జగన్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇక పాదయాత్ర కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పాదయాత్ర కనుక జరిగితే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అద్భుతంగా విజయం సాధ్యం. ఒకవేళ ఈ మధ్యలో కూటమి మధ్య ఏదైనటువంటి లుకలుకలు రావడం ద్వారా కూటమి ప్రభుత్వం పడిపోయినా సరే, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇది వాస్తవం. నమస్కారం.